దాదాపు 47 ఏండ్ల తర్వాత మహిళల వన్డే ప్రపంచ కప్ గెలుచుకుంది. దీంతో తొలిసారి జగజ్జేతగా నిలిచిన మన టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే కోట్లాది మంది భారతీయులు గర్వపడేలా చేసిన అమ్మాయిల జట్టుకు ప్రత్యేకమైనటువంటి కానుకలు ప్రకటించారు. సూరత్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ ఎంపీ గోవింద్ ఢోలాకియా. వారికి వజ్రాల ఆభరణాలతో పాటు సోలార్ ప్యానెల్స్ను కూడా బహుమతిగా ఇవ్వనున్నట్లు ఆయన తెలియజేసినటువంటి పరిస్థితి. ఎంపీ గోవింద్ ఢోలాకియా చాలా స్పష్టంగా ఒక ప్రకటన చేశారు. అంటే ఈ మ్యాచ్ జరగకముందే, ఈ ఫైనల్ మ్యాచ్ జరగకముందే ఆయన బీసీసీఐ ఉపాధ్యక్షుడికి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో మన అమ్మాయిలు కనుక ఈ మ్యాచ్ గెలుపొందితే వాళ్ళకి వజ్రాభరణాలు అందిస్తాను, అంటే డైమండ్ నెక్లెస్లు అందిస్తాను అని చెప్పి ఆయన చెప్పారు. తర్వాత సోలార్ ప్యానెల్స్ను కూడా బహుమతిగా ఇస్తాను, ఎప్పుడు కూడా వాళ్ళు దగదగలాడాలి, వాళ్ళు వాళ్ళ ఇంట్లో కావచ్చు, వాళ్ళ ఒంటి మీద కావచ్చు వెలుగులు నింపాలి అన్న ఉద్దేశంతోనే నేను ఈ బహుమతులు ఇస్తున్నానని కూడా ఆ లేఖలో చాలా స్పష్టంగా ఆయన తెలియజేసిన పరిస్థితుంది. వజ్రాలతో పొదిగినటువంటి ఆ ఆభరణం ఒక్కొక్కటి ₹1,00,00,000 తక్కువగా కాకుండా ఉంటుందని చెప్పి చెప్తూ ఉన్నారు. సో అంటే జట్టులో ఆడినటువంటి ప్రతి ఒక్క మహిళా ప్లేయర్కి కూడా ఈ వరల్డ్ కప్ సాధించడానికి ఇంత పోరాటం చేసి ఇంత గొప్ప విజయం అందించి దేశానికి ఒక చిరస్మరణీయమైనటువంటి విజయాన్ని అందించిన ప్రతి మహిళా ప్లేయర్కి, ప్రతి మహిళామణికి కూడా ₹1,00,00,000 విలువ చేసే డైమండ్ నెక్లెస్తో పాటు వాళ్ళ ఇంటికి విద్యుత్ వెలుగులు అందించే సోలార్ ప్యానెల్స్ కూడా నేను ఇస్తానని కూడా ఆయన స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి. ఆయన మ్యాచ్కు ముందే బీసీసీఐ ఉపాధ్యక్షుడికి చెప్పారు, ఫైనల్లో కప్పు గెలిచి తీరాలి. ఇప్పటి వరకు చాలా అద్భుతంగా మన వాళ్ళు ఆడారు. ఇప్పటి వరకు ప్రతి ప్లేయర్ కూడా, ప్రతి మహిళా ప్లేయర్ కూడా మేము ఎవరికీ తీసిపోము, మేము పురుషుల టీంతో పోటీ పడే స్థాయి మాకుంది, మేము ఎలాగైనా సరే అద్భుతమైన విజయం దేశానికి అందిస్తాము, కప్ అందిస్తామని చెప్పి ఏదైతే ఆత్మవిశ్వాసంతో ఆడారో దాన్ని నిలబెట్టుకున్నటువంటి ప్రతి మహిళా ప్లేయర్ కూడా నేను ఈరోజు బహుమతి ఇస్తున్నాను అంటూ ఆ వ్యాపారి ప్రకటించడంతో అందరూ కూడా ఆయన్ను కూడా ప్రశంసలతో ముంచెత్తున్నారు. ఎందుకంటే మ్యాచ్కు ముందే చెప్పారు, లేఖ రాశారు, చెప్పింది చెప్పినట్టుగా ఇప్పుడు వాళ్ళకి బహుమతులు అందించడం చాలా గొప్ప విషయంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మహిళా జట్టు విజేతగా నిలవడంతో గోవింద్ ఢోలాకియా ఇవన్నీ కూడా అతి త్వరలోనే, అంటే ఒక వారం రోజుల వ్యవధిలోనే ఇవన్నీ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. శ్రీ రామకృష్ణ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడైన ఢోలాకియా గతంలో కూడా చాలాసార్లు చాలామందికి ఇలాగే కానుకలు ఇచ్చారు. పండుగలు కావచ్చు, ప్రత్యేక సందర్భాల్లో తన ఉద్యోగులకి గిఫ్ట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ₹1,00,00,000 విలువ చేసే ఇవి బహుమతులు ఆయన ఇస్తారు. ఇక ఫైనల్ మ్యాచ్లో పొదుపుగా బౌలింగ్ చేసిన క్రాంతి గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆమెకి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ₹1,00,00,000 నగదు బహుమతి ఇవ్వనున్నట్లు కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించిన పరిస్థితుంది. సో ఎవరికి వాళ్ళు తమకు ఈ బహుమతులు ఇవ్వటం అలవాటుగా ఎవరైతే వ్యాపారవేత్తలకు ఉందో వాళ్ళందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు, బహుమతులు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే బీసీసీఐ కావచ్చు, ఐసీఐ కావచ్చు, ఈ రెండు కలుపుకొని ప్రైజ్ మనీ కావచ్చు, తర్వాత కప్పు గెలిచినటువంటి విజేత టీంకి ఇచ్చినటువంటి మనీ కావచ్చు, ఇవన్నీ కూడా కలుపుకొని ₹93,66,00,000 అక్షరాల జట్టుకు వచ్చింది. ₹93,66,00,000 వచ్చినాయి. ఇంకా అదనంగా వ్యాపారవేత్తలు ఇస్తున్నటువంటి ఈ బహుమతులు ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్లేయర్ అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ అదనంగా, ఎందుకంటే ఇంత గొప్ప విజయం 47 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఫస్ట్ టైం మహిళలు ప్రపంచ కప్పుని గెలిచారు కాబట్టి వాళ్ళలో ఇంకా ఆత్మవిశ్వాసాన్ని, వాళ్ళలో ఆ ఉత్సాహాన్ని కొనసాగే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రశంసలే కాదు, ఈ విధంగా బహుమతులు రావడంతో మహిళల టీం మొత్తం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.